బాబు పుట్టాడు. తర్వాత 2-3 నెలలు బాగానే ఉన్నాము మేము. 2-3 నెలలు బాగానే ఉన్నాక మా అక్క చెప్పిన మాటలు విన్నా, ఎవరు చెప్పిన మాటలు విన్నా కానీ నా భర్త నన్ను కూడా వేధించిన, నా అక్కతో పాటు ఇద్దరు నన్ను వేధించి హింసించి నన్ను బాధ పెడుతూ ఉన్నారు. బాధ పెట్టినప్పుడు అయినా కానీ నిన్న పుట్టింట్లో ఏం చెప్పకపోయినా కానీ చెప్పుతాను, అది ఇది నువ్వు వెళితే నీ సంసారం ఆగమైంది తప్ప ఎవరిది కాదు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇంట్లో బాగా టార్చర్ పెట్టి కొట్టడం అట్లాంటివి చేశారు. నాకు తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. రాత్రి అన్నాలు మాడిన అన్నాలు అవి పెట్టి వాళ్ళు తినంగా మిగిలిన ఉన్న అన్నమే నాకు పెట్టి నాకు అట్లా ముందు తినకపోతేనేమో నువ్వు తినేది అదే నీకు ఇక అన్నం ఇక అదే నీకు అని చెప్పేసి అనేవారు. మళ్ళీ మా ఇద్దరు మా అత్త అని నా భర్త ఇద్దరు కూడా వేరు చేసేసి నన్ను టార్చర్ పెట్టి నా భర్త నాతో కాపురం చెయ్యను, నేను ఉద్యోగం చెయ్యను అని చెప్పేసి నభిషించను, నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను నా భర్త. మరి నాకు ఒక బాబు ఉండు, ఆ బాబుకి మరి ఏం చేస్తారు, నాకు ఏం న్యాయం చేస్తారు, నా భర్త నాకు సంసారం చెయ్యను అని మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని మాట్లాడుతున్నారు. నా పిల్లోని కూడా దగ్గరికి తీసుకోరు, కనీసం అన్ని చేతుల మీద కూడా తీసుకోరు. తనే నా తండ్రి అని తనకి వెళ్ళాలి అని చెప్పేసి తనకు కూడా నాతో పాటు నా కొడుకు కూడా టార్చర్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు మరి నేను ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కూర్చున్నాను. ఏది అడిగినా కానీ నా భర్త కూడా నా మీద సర్వ హక్కులు లేవు, నీకు ఏ రీజన్తో నువ్వు అడుగుతున్నావని నన్ను ప్రశ్నించడం సాగించాడు. అందువల్లనే నేను ఈరోజు ఇక్కడ ధర్నాకి దిగాను.